ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి మే నెల 1వ తేదీ తర్వాత నుంచి గురుడు చతుర్థ రాశి ప్రవేశం చేశాడు. ఈ చతుర్థ రాశి ప్రవేశం చేసిన నాటి నుంచి కూడా కుంభరాశి వాళ్ళకి స్థిరాస్తులకు సంబంధించి, ముఖ్యంగా ఇంటి నిర్మాణాలకు సంబంధించి, ఇల్లు కట్టుకోవడం కానీ, ఇల్లు నిర్మించుకోవటం కానీ, ఇంటి గురించి మీకంటూ ఒక సొంత ఇంటి కల కోసం నెరవేర్చుకోవటం కోసం మీ ఆలోచనలు తీవ్రతరం అవుతాయన్న విషయాన్ని మనం గతంలో చెప్పుకోవడం జరిగింది. అదేవిధంగా కూడా అందరూ కూడా కుంభరాశి వాళ్ళు మీకు సొంత ఇంటి కొల కోసం మీరు తీవ్రంగా ప్రయత్నాలు మొదలు పెడతారన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీ తల్లిగారి ఆరోగ్య విషయంలో కూడా మీకు ఎంతో కొంత మానసికమైన సంతృప్తి లభించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. మీ తల్లిగారి ఆరోగ్యం కూడా మెరుగుపడటానికి అవకాశం ఉంటుంది. అలాగే వాహనాల కొనుగోలు విషయంలో కూడా, ముఖ్యంగా వాహనాలు కొనుగోలు చేయాలనుకునే వారు కూడా ఖచ్చితంగా వాహనాలు కొనుగోలు చేసుకోవచ్చు. అలాగే ఇలాంటి పరిస్థితులు, శుభకరమైన పరిస్థితులన్నీ కూడా కలగడానికి అవకాశం ఉంటుంది. ఆదాయం కూడా మీకు బాగా పెరుగుతుందన్న విషయాన్ని మనం చెప్పుకున్నాం. ఈ ఆదాయం కూడా మీకు విపరీతంగా పెరుగుతుంది. అయితే అంతే విధంగా ఖర్చులు కూడా ఈ రాశి వాళ్ళకి పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఎందుకంటే గురుడు అక్కడ 1 year ఉంటాడు, సంవత్సరం కాలం పాటు ఉంటాడు చతుర్థ స్థానంలో. మిగతా గ్రహాల యొక్క దృష్టిని, మిగతా గ్రహాల యొక్క సంచారాన్ని కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కూడా మరి మీకు ఆదాయం ఎంత వస్తుందో ఆదాయానికి తగ్గ ఖర్చులు కూడా మీకు పెరుగుతాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ చతుర్థ గురుడు ఎప్పుడు కూడా బంధువుల నుంచి కూడా మీకు ఏదో రకమైన ఇబ్బందులు కలగజేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. బంధువుల ద్వారా మీకు ఏదో ఒక రకమైన ఇబ్బందులు కానీ, అపనిందలు కానీ కలగజేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీ యొక్క ఉన్నతిని చూసి, మీ యొక్క డెవలప్మెంట్ని చూసి, మీ యొక్క అభివృద్ధిని చూసి ఈర్ష్య ద్వేషాలతో రగిలిపోయే బంధువుల సంఖ్య బాగా పెరిగిపోతుంది. అందువల్ల పెరిగిపోవటం వల్ల ఏంటంటే వాళ్ళు మీ సొంత అక్కలైనా, అన్నదమ్మలైనా, ఎవరైనా సరే ముందు మీతో మీ అభివృద్ధిని చూసి వాళ్ళు ఓర్చుకోలేరు. మీ స్నేహితులైనా ఎవరైనా సరే మీ డెవలప్మెంట్ని చూసి ఓర్చుకోలేరు. మీ మీద ఏదో నిందలు చేయాలని, మీ మీద ఏదో నిందలు వేస్తారు. ఏదో ఒక రకమైన మిమ్మల్ని ఏదో విధంగా అవమానించాలని, ఏదో విధంగా ఇబ్బందులు పెట్టాలని వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు. అంతేకాకుండా మీతో సత్సంబంధాలు కూడా కట్ చేసేస్తారు వాళ్ళు. అంత అసూయ ద్వేషాలు పెంచుకోవడానికి కూడా అవకాశం లేకపోలేదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశి వాళ్ళు కొంచెం ఈ పెంపుడు జంతువుల వల్ల కానీ, పెంపుడు జంతువులతో కానీ, లేకపోతే అడవుల్లో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కానీ, అడవుల్లో నివసించే వాళ్ళు కానీ, మృగాలకు సంబంధించి వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన, మృగాల భయం లేకుండా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీ ఖర్చులు కనుక అదుపులో చేసుకోలేకపోతే మళ్ళీ రుణాలకు వెళ్ళాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడతాయన్న విషయాన్ని కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల ఖర్చుల్ని ఖచ్చితంగా కూడా మీరు అదుపు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే విపరీతంగా కష్టపడాలి. కష్టం విపరీతంగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ జన్మరాశిలోని శని యొక్క సంచారం జరుగుతుంది. అలాగే చతుర్థ గురుడు కూడా మీకు విపరీతమైన కష్టపడితేనే మీకు మంచి ఫలితాన్ని ఇస్తాడు తప్పించి, కష్టపడకుండా మనం డబ్బులు సంపాదించాలి, కష్టపడకుండా మనకు సుఖాలు వచ్చేయాలనుకుంటే కనుక అది ఎట్టి పరిస్థితిలో కూడా ఇది ఆమోదయోగ్యమైన విషయం కాదన్న విషయాన్ని కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీరు ఎంత కష్టపడితే అంత మంచి ఫలితాలు వస్తాయి. కష్టపడకుండా కాళ్ళు కూర్చుంటే కనుక ఖచ్చితంగా మీకు అంత పాజిటివ్గా ఉండదు. అందువల్ల కష్టపడాలి, బాగా కష్టపడాలి, చిత్తశుద్ధితో కష్టపడాలి. సమస్యలు ఎదురొచ్చినా, ఒత్తిడున్నా, ఇబ్బందులున్నా మీరు మీ పని చేసుకుంటూనే పోవాలి. మీ టార్గెట్స్కి, మీ ఆశయాలకి, మీ యొక్క టార్గెట్స్ రీచ్ అవ్వడానికి మీరు నిత్యము కృషి చేస్తూనే ఉండాలి. నిత్యము కూడా మీరు
ఒళ్ళొంచి పని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఈ వ్యవహారంలో మీకు కొంచెం సుఖానికి సంతోషాలకి దూరం అవ్వటానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మిమ్మల్ని అపనిందల పాలు చేయాలని, మీ యొక్క కీర్తి ప్రతిష్టలను తగ్గించాలని మిమ్మల్ని ఏదో విధంగా టార్గెట్ చేసే వారి సంఖ్య కూడా పెరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈ సంవత్సరం నరదృష్టికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. నరదృష్టికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. నరదృష్టికి సంబంధించిన నివారణోపాయాలు ఏవైతే ఉంటాయో వాటిని పాటించటం అనేది చాలా వరకు మేలు చేస్తుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల ఈ రాశికి చెందిన జాతకులు ప్రతిరోజు కూడా బగలాముఖి స్తోత్ర పఠనం చేయటం అనేది చాలా వరకు ప్రశస్తమైన సూచనగా మనం చెప్పుకోవచ్చు. బగలాముఖి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి, బగలాముఖి అమ్మవారి యొక్క స్తోత్ర పఠనం చేయండి. ఇటువంటి దృష్టి దోషాలన్నీ పోతాయి, శత్రుశేషం కూడా లేకుండా పోతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఆదాయం వచ్చింది కదా అని మీరు అర్థం లేకుండా కనుక ఖర్చు పెడితే మళ్ళీ ఆదాయాన్ని వెతుక్కోవాల్సిన అవసరాలు ఏర్పడతాయి. డబ్బులు ఉన్నాయి కదా అని ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడితే మళ్ళీ డబ్బులు లేనప్పుడు ఆదాయం కోసం మీరు ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రణాళికాబద్ధంగా మీ యొక్క ఆదాయం ఖర్చులు అనేవి ఉండాలన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఏ పని చేస్తున్నా కూడా చిత్తశుద్ధితో పనిచేయాలి, నిబద్ధతతో పనిచేయాలి. సమస్యలు వస్తాయి, సమస్యలు రాకుండా ఉండవు. ఖచ్చితంగా సమస్యలు వస్తాయి. అక్కడ జన్మరాశిలో శని సంచారం చేస్తున్నాడు, ఏలినాటి శని సంచారం జరుగుతుంది. అందువల్ల శని మీకు ఎంతో కొంత మీకు ఇబ్బందులు కలుగజేస్తాడు, ఎంతో కొంత శ్రమ పెడతాడు, ఎంతో కొంత మీకు ఆందోళన కలిగిస్తాడు. అందువల్ల వాటినన్నిటికీ కూడా నెరవకుండా మీరు జాగ్రత్తగా మీరు చిత్తశుద్ధితో కనుక పని చేస్తే కనుక ధర్మబద్ధంగా, నీతిబద్ధంగా, న్యాయబద్ధంగా మీరు పనిచేస్తే ఖచ్చితంగా మీకు సానుకూలమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల నిత్యము కూడా శని జపం చేయండి, గురు జపం చేయండి, మేధో దక్షిణామూర్తి వారిని ఆరాధించండి. అలాగే ఆత్మవిశ్వాసం ఎప్పటికప్పుడు మీకు తగ్గిపోకుండా నిత్యం కూడా హనుమాన్ చాలీసా పఠించండి. మీ యొక్క స్థితి మారడానికి ఎప్పుడు కూడా విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. దానివల్ల చాలా వరకు మెరుగైన ఫలితాలు ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఇంకో విషయం, మీ వ్యక్తిగత జాతకం కూడా చాలా ఇంపార్టెంట్. ఇదేదో గోచార ఫలితాలు ఇవన్నీ మీ వ్యక్తిగత జాతకంలో ఉన్న జరుగుతున్న దశాంతర్దశలు, అలాగే మీ వ్యక్తిగత జాతకంలో ఉన్న గ్రహస్థితి ఆధారంగానే మనం ప్రధానంగా చర్చించుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీ వ్యక్తిగత జాతకంలో కనుక గ్రహస్థితి బాగుండి, శుభస్థానాల్లో గ్రహాలన్నీ ఉండి, జరుగుతున్న దశాంతర్దశలు కూడా మంచి దశలు అయితే కనుక ఇప్పుడు నేను చెప్తున్న వ్యతిరేక ఫలితాలన్నీ కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మీ వ్యక్తిగత జాతకంలో కూడా గ్రహస్థితి బాగోకపోయి ఉండి అశుభ స్థానాల్లో ఉంటే జరుగుతున్న దశాంతర్దశలు కూడా మీకు హాని చేసే దశాంతర్దశలు అయ్యి ఉంటే కనుక ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పిన వ్యతిరేక ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ జరగడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని సుశిక్షితులైన పండితుల చేత పరిశీలన చేయించుకుని ఆ మేరకు మీరు ఉపచారాలు చేయటం అనేది చాలా వరకు మేలు చేస్తుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.